హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రసంగం ఇస్తూ తను ఎలక్షన్ ముందు చేసినటువంటి హామీలు, తను ఎలక్షన్ ముందు ఏదైతే పథకాలు ఇస్తానని చెప్పానో వాటిని కొంచెం సమయం తీసుకొని ఇస్తాము, ఈలోపు సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు అభివృద్ధికే పెడతానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ తీసుకుని వచ్చి సంక్షేమానికి పెట్టి, అటు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా ఇటు సంక్షేమం ఏదైతే పథకాలు అందించారో ఆ కుటుంబాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లకుండా మళ్ళీ అలానే ఎదురు చూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనించాం. ఎందుకంటే కొన్ని పథకాలు ప్రజలకు అందించినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు లబ్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దాదాపుగా ప్రతి కుటుంబానికి పటం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కుటుంబాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి జరగకపోయినా అదే ఫండ్ కుటుంబాలకు ఇచ్చారు కాబట్టి కుటుంబాలన్నీ ఆర్థికంగా నిలదొక్కోవాలి. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కోకపోగా ఇంకా అధపాతాలానికి పోయింది. అంటే సంక్షేమానికి అందించిన నిధులన్నీ పక్కదారి పెట్టేసి ఇటు పేదలు అభివృద్ధి చెందకుండా అదే నిధులు అభివృద్ధికి పెట్టినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందేది. అటు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. కాబట్టి ఏ రంగానికి కేటాయించిన నిధులు ఆ రంగానికే ఖర్చు పెట్టాల్సిందిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన కొన్ని పథకాలు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. మిగిలిన పథకాలు బస్సులు కావచ్చు, సిలిండర్స్ కావచ్చు, ఇవి కొంచెం డిలే అయినా పర్లేదు. కానీ ఈ రోజున అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రంగం ఈ రోజున నానా ఇబ్బందులు పడుతూ రైతులు మిర్చి 7,000, 8,000, 9,000కి రేటు దిగజారిపోయి పత్తి పంట నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా నిరాశపడ్డారు, నష్టపోయారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. భరోసా పథకం తీసేసినా సరే మీకు ఇక్కడ ప్రతి సచివాలయంలో డేటా ఉంది, ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతుకి సంబంధించిన డేటా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే భూమి మీద ఉండి సాగు చేశారో ఆ రైతుకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందకపోతే వచ్చే సంవత్సరం పంట వేయడానికి రైతు అనేవాడు ఎవడు సిద్ధంగా ఉండడు. కాబట్టి ఖచ్చితంగా రైతుకు సంబంధించిన ఏ పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేయకూడదు, దాన్ని ఆపకూడదు అనేది మా యొక్క డిమాండ్, రిక్వెస్ట్. ఎందుకంటే పోలవరం ఎలానో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలానో, అమరావతి రాజధాని ఎలానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రికల్చర్ కూడా అలానే. ఇది కూడా ఒక పెద్ద ఇండస్ట్రీనే. ఈ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఈ ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్ అనే ఒక పారిశ్రామిక రంగాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల తరఫున, రైతు సంఘాల తరఫున మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు సంబంధించి ఈ రోజున మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ప్రతి రైతుకి మీరు గవర్నమెంట్ తరఫున సహాయం అందించాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మిగిలిన హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే రైతుకు సంబంధించిన హామీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం, అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలానో అగ్రికల్చర్ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ. దీని మీద చాలా మంది జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయటం తగదు. కావున రైతులకు సంబంధించిన ఏ పథకాన్ని కూడా వాయిదా వేయకుండా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల డేటా ప్రతిదీ రైతు భరోసా కేంద్రాల్లో ఉంది. కాబట్టి ప్రతి రైతుకి ఈ రోజున నష్టపోయి ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ఎర్పనేని శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం, స్థానిక ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఈ విషయాన్ని మీరు చొరవ తీసుకొని తప్పనిసరిగా రైతులకు సంబంధించిన ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మా ఆవేదనని, మా బాధని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తారని కూటమి నాయకుల్ని కోరుకుంటూ, ఆ దిశగా మీరు ప్రయత్నం చేయని పక్షంలో, రైతులు ఆదుకోని పక్షంలో మీ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకని చెప్పేసి మరీ హెచ్చరిస్తూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్లే విధంగా చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.